లిటరలీ భయ్యా మాస్ మహారాజా రవితేజ గారి కంప్లీట్ మాస్ జాతర అంటే ఏంటో ఈ పర్టికులర్ ఇరుముడి మూవీని ఆన్ స్క్రీన్స్ మీద అయితే ఈ రోజు అయితే నేనైతే ఎర్లీ మార్నింగ్ షో వాచ్ చేశాను. సో ఈ కంప్లీట్ వాచ్ చేసిన తర్వాత నా కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమైంది మాస్ జాతర అంటే ఇదిరా భయ్ అని చెప్పి. సో ఈ కంప్లీట్ మూవీ రివ్యూ అనేది ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ జాతర అంటే వైబ్ అంటే ఏంటి అది డీటెయిల్గా అయితే అర్థమైపోద్ది. పర్టికులర్ మూవీ కంప్లీట్ స్టోరీ అని వచ్చేసరికి ఒక డిఫరెంట్ జోనర్లో అయితే తీసుకోవడం జరిగింది భయ్య. ఇంకా కంప్లీట్లీ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఏదైతే డైరెక్టర్ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు ఈ పర్టికులర్ ఇరుముడి మూవీలో మనకి మెయిన్లీ స్టోరీ లైన్ అయితే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కంప్లీట్ ఒక ఏదైతే మన హీరో క్యారెక్టరైజేషన్ వెల్ డిజైనర్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో వెల్ డిజైనర్ ఎందుకు వాడానంటే ఈ కంప్లీట్ వెల్ డిజైనర్ అనే వర్డ్ కన్నా బెటర్ దెన్ ఆ యొక్క స్పాయిలర్స్ అనేవి రివీల్ చేయకుండా ఈ వర్డ్స్ వాడుతున్నాను. సో ఈ కంప్లీట్ మూవీలో వచ్చేసరికి ఈ క్యారెక్టర్ అనేది మెయిన్లీ భయ్య టాప్ నాచ్ అయితే ఉంది. అందులో మనకి రవితేజ గారి యాక్టింగ్ అయితే పీక్ లెవెల్ అయితే ఉంది. ఇంకా కంప్లీట్ స్టోరీ లైన్ ఉన్నటువంటి హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ సపోర్టింగ్ రోల్ ఉన్నటువంటి మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ అయితే టాప్ నాచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్లీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే మూవీస్లో ఉన్నటువంటి ఆల్ క్యారెక్టర్స్ అని మంచి సపోర్టింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఏదైతే స్టోరీ లైన్ ఉందో అదైతే చాలా అంటే చాలా డీసెంట్గా రాయడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ స్టోరీ లైన్లో ఒక థ్రిల్లర్ కానివ్వండి, ఒక డ్రామా కానివ్వండి, ఎమోషన్ అయితే బాగా చూపించారు. అండ్ అలాగే వీటన్నిటిని సింక్ చేస్తూ ఒక మెయిన్ కీ రోల్లో మనకి డివోషనల్ టచ్ ఇస్తూ ఏదైతే మన అయ్యప్ప మాల గురించి ఉందో సో దీన్ని బేస్ చేసుకుని అయితే ఈ పర్టికులర్ మూవీ స్టోరీ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ అయితే నాకైతే గుడ్ అపీరెన్స్ అనేది అనిపించింది. ఆన్ స్క్రీన్స్ మీద మన రవితేజ గారిని మళ్ళీ పర్టికులర్ క్యారెక్టర్లో అండ్ పర్టికులర్ సీన్స్లో అండ్ పర్టికులర్ స్లాంగ్లో చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి కూడా అయితే టాప్ నాచ్ అయితే ఉంది. సో రవితేజ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే పీక్ లెవెల్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్, పర్ఫెక్ట్ మూవీ అని అయితే నేనైతే చెప్తాను ఇరుముడి మూవీని. పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఈ పర్టికులర్ మూవీలో ఉన్నటువంటి సీన్స్ అన్నింటిలో భయ ఎక్కడ బోరెన్స్ అనేది 0% అయితే ఉంటుంది. సో మెజారిటీగా సీన్స్ని 0%లో తీసుకెళ్ళడం అంత ఈజీ పాయింట్ అయితే కాదు. బట్ ఈ మూవీలో 0%లో సీన్స్ అనేది బోరింగ్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ బోర్నెస్ అనేది ఉండదు. అండ్ మెయిన్లీ ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అనేది చాలా అంటే చాలా ఇచ్చారు. హీరో క్యారెక్టర్ కానివ్వండి, సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ, మెయిన్లీ కిడ్ క్యారెక్టర్ కానివ్వండి, అండ్ మన ఫాదర్ అండ్ డాటర్ యొక్క బాండింగ్ కానివ్వండి, స్టోరీ లైన్స్ కానివ్వండి, అండ్ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ని ప్రొడ్యూస్ చేసే ముందు దానికోసం నన్ను రాసుకున్నటువంటి సర్టైన్ సీన్స్ కూడా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ మెయిన్లీ భయ్య ఏ మూవీలో ఉన్న మనకి డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్స్ అనేవి సో సర్టైన్ లొకేషన్స్లోనే తీసుకుంటారు. బట్ డీటెయిల్ అంటే మైక్రో డీటెయిల్స్గా అయితే మనం పెట్టి చూసినట్లయితే కొన్ని సర్టైన్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి అంత అడ్జస్టబుల్గా అయితే అనిపించవు. బట్ ఈ మూవీలో కంప్లీట్లీ న్యాచురాలిటీ దొద్దినట్టయితే మూవీని అయితే ముందుకు తీసుకొచ్చారు. సో కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఒక విలేజ్ వైబ్ అనేది కంప్లీట్లీ మనం తిరిగినట్టయితే ఒక విలేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ వేలోనే మనకి న్యాచురాలిటీ అయితే ఈ యొక్క మూవీలో అయితే మనకి చూపించడం అయితే జరిగింది. ఇంకా ఫైనల్లీ వచ్చినట్లయితే ఈ పర్టికులర్ ఇరుముడి మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద ఎందుకు చూడాలని డీటెయిల్స్ అయితే మనం స్టార్ట్ చేసేసాం. అండ్ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే వై వాచ్ ఇరుముడి మూవీ ఆన్ స్క్రీన్స్ అని చెప్పి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్గా ఈ మూవీ అనేది మనకి ఒక డివోషనల్ టచ్ ఇస్తూ అండ్ ప్రీవియస్లీ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అయ్యప్ప గురించి పాడుకునే సాంగ్స్ సో వాటిని రికగ్నైజ్ చేసుకుంటూ మనకి ఈ పర్టికులర్ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి అయితే ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరైతే ముందుకెళ్తున్నారు ఫ్రాంక్లీ చెప్పాలంటే. బట్ నేనైతే వెళ్ళింది అయితే మన రవితేజ గారి మాస్ ఎలివేషన్ సీన్స్ కోసం అండ్ అలాగే డైరెక్టర్ గారు చూపించిన స్టోరీ లైన్ ఏదైతే ఉందో సో దానికోసం అయితే వెళ్ళాను. బట్ ఈ 2 పారామీటర్స్లో అయితే నాకైతే ఈ మూవీ అనేది 100% అయితే నచ్చేసింది. ఎందుకంటే రవితేజ గారి మాస్ కంబ్యాక్ అయితే ఈ యొక్క మూవీలో అనేది దక్కుతుంది. అండ్ అలాగే డివోషనల్ టచ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఒక థ్రిల్లర్ డ్రామాకి అయితే మనకి రాసుకున్నట్టు స్టోరీ లైన్ ఏదైతే ఉందో అదంటే చాలా 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 ఫ్యాబులస్గా అయితే మూవ్ ఆన్ అయిపోయింది. సో డైరెక్టర్ గారు ప్రీవియస్లీ చూసుకున్నట్టు మూవీస్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ వన్లో బెస్ట్ వన్ ఇచ్చారని అయితే నేనైతే చెప్తాను. సో ఎవరైతే కొంచెం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలనుకుంటున్నాను డివోషనల్ టచ్గా అండ్ కంప్లీట్ ఆల్ పారామీటర్స్లో ఇది నాకు టిక్ మార్క్ ఉండాలంటే కంప్లీట్ డ్రామా కానీ, స్టోరీ కానీ, ఎమోషన్ కానివ్వండి, ఎలివేషన్ షార్ట్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి సో అన్ని పారామీటర్లు అయితే ఇరుముడి మూవీ అనేది బెస్ట్ అని చెప్తాను. సో ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయడానికి దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అని కూడా చెప్తాను. సో ఎవరైతే సర్టైన్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరూ అయితే ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద అయితే వాచ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయండి. మీ మనీకి 100% పెడితే వర్తబుల్ అయితే ఇస్తుంది ఈ యొక్క మూవీ అనేది. సో ఓవరాల్ ఇంకా కంప్లీట్లీ మూవీని వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద మన సబ్స్క్రైబర్స్తో మీ రివ్యూని షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ లైక్ చేసుకున్న వాళ్ళు ఇంకా లైక్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మీరేమంటున్నారు ఈ వీడియో గురించి జెన్యూన్గా కామెంట్ చేసేసి వెళ్ళండి. స్వామి శరణం.